ఆరోగ్య అభిమానులకు అందరికీ నమస్కారములు. రక్త ప్రసరణ మంచిగా చేసి తరచూ బీపీ తగ్గిపోయి నీరసించిపోయే వారికి మెంతులు మంచి ఉపకారం చేస్తాయి. రక్తంలో దోషాల్ని తొలగింపచేయడం మెంతుల విధి. త్వరగా చెమట పట్టేలా చేసి దోషాల్ని బయటకు వెళ్లగొడతాయి. గుండెని, ఊపిరితిత్తుల్ని, మూత్రపిండాల్ని శుభ్రపరుస్తుంది. శుభ్రపరిచే గుణం వీటి సొత్తు. రక్తస్రావాన్ని నిలుపు చేయడానికి మెంతులు ఎంతగానో తోడ్పడతాయి. మెంతుల్ని అధికంగా తీసుకుంటే బీపీ పెరుగుతుంది. కానీ మెంతికూర బీపీ వ్యాధిని తగ్గించడానికి దివ్య ఔషధంలా పనిచేస్తుంది. రక్త ప్రసారాన్ని, రక్తస్రావాలకు సంబంధించిన వ్యాధులలోనే కాక రక్త క్షీణత, రక్త దోషాలలో కూడా మెంతిగింజలు, మెంతికూర రెండూ ఎంతగానో ఉపయోగిస్తాయి. రక్తం తక్కువగా ఉన్నవారికి పెట్టవలసిన ఆహార పదార్థాలలో మెంతికూర ముఖ్యమైంది. గుండె జబ్బులన్నింటికీ మెంతికూర హితకరం. చర్మాన్ని, కేశాన్ని మృదువుపరిచి చక్కటి రంగు వచ్చేలా చేయడానికి మెంతికూర రెండూ ఉపయోగపడతాయి. నానబెట్టిన మెంతి గింజల్ని పేస్టులా చేసి తలకి పట్టించి ఒక అరగంట తర్వాత స్నానం చేయండి. వెంట్రుకలు మెత్తగా పట్టుకుచ్చులా ఉంటాయి. వెంట్రుకలు రాలిపోవడం తగ్గుతుంది. వెంట్రుకల కుదుళ్లు బలంగా ఉంటాయి. వెంట్రుకలు చక్కగా నల్లగా ఎదుగుతాయి. మెంతిగింజల పేస్ట్ వలన తలలో చుండ్రు తగ్గుతుంది. జుట్టు తెల్లబడడం తగ్గుతుంది. మెంతి ఆకు పేస్టుని గాని, మెంతిగింజల పేస్టుని గాని ప్రతి రాత్రి ముఖానికి రాసుకుని పడుకుంటే మొటిమలు తగ్గుతాయి. బ్లాక్ హెడ్స్ పోతాయి. ముఖం గరగరలాడడం, ముడతలు పడడం తగ్గుతుంది. చర్మ వర్చస్సు పెరుగుతుంది. వయస్సు తక్కువగా కనిపిస్తారు. చీముగడ్డలు లేచి పక్వానికి రాక పోటు పెడుతున్నప్పుడు మెంతి ఆకుల్ని ఆముదంలో వేయించి మెత్తగా సూరి గడ్డపైన కడితే గడ్డ మెత్తపడి పాటు తగ్గి త్వరగా పక్వానికి వస్తుంది. బెణుకులు, వాపురు నొప్పి పట్టిన చోట్ల మెంతుల్ని ఉడికించి కట్టినా మంచి ఫలితం కనిపిస్తుంది. మెంతి పిండిని ఉడికించి కడితే ముళ్ళు విరిగిన చోట మెత్తబడి త్వరగా ముళ్ళు బయటకు వచ్చేస్తుంది. ఎగ్జిమా వంటి చర్మ వ్యాధులలో మెంతుల్ని నానబెట్టి మెత్తగా నూరి గరుకు బారిన చర్మం పైన ఉంచితే అక్కడి చర్మం మెత్తబడి గరగర తగ్గి ఉపశమనంగా ఉంటుంది. కుష్టు వంటి సమస్త చర్మ వ్యాధుల్లోనూ మెంతికూర ఆహార పదార్థంగా తీసుకుంటే హితకరంగా ఉంటాయి. చర్మాన్ని, కేశాన్ని మెరిసేలా చేసే కాస్మెటిక్ ఔషధాలలో ఇప్పుడు మెంతుల్ని ప్రముఖ ద్రవ్యంగా వాడుతున్నారు. చెమట దుర్గంధయుక్తంగా వెళ్లడాన్ని బ్రోమిడ్రోసివ్ వ్యాధి అంటారు. ఈ వ్యాధిలో చెమట దుర్వాసన తగ్గించడానికి మెంతులు తోడ్పడతాయని ఆధునిక పరిశోధనలు చెప్తున్నాయి. మెంతి గింజల కషాయం ఫినైన్తో సమానంగా పనిచేసి జ్వరాలను తగ్గిస్తుంది. వెంటనే చెమట పట్టేలా చేస్తుంది. శరీరంలో కొన్ని హార్మోన్ల తగ్గుదల వలన చర్మానికి చెమట పట్టకపోవడం, ఒళ్ళు ఎప్పుడూ సలసలా కాగిపోతున్నట్లుండడం, ఈ వ్యాధి ఉన్నవారు మెంతికూరని ఆహార పదార్థంగా తరచూ తీసుకుంటూ మెంతుల కషాయాన్ని రోజూ తాగితే ఫలితం కనిపించవచ్చు. ఈ వ్యాధి ఉన్నవారు ప్రయత్నించి చూడండి. గర్భాశయాన్ని సంకోచింపచేసే గుణం మెంతులకుంది. ప్రసవించిన స్త్రీలతో మెంతుల కషాయం తాగిస్తే గర్భాశయం త్వరగా సంకోచించి లోపల మైల పూర్తిగా పోతుంది. బాలింతలకు మెంతుల కషాయం, మెంతికూర పప్పు ఎక్కువగా తినిపిస్తే పాలు పెరుగుతాయి. ఆ పాలను తాగే పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు. మెంతుల్ని నేతిలో వేయించి మెత్తగా చూర్ణం చేసి దానికి సమానంగా గోధుమ పిండిని కలిపి తగినంత పంచదార వేసి హల్వా తయారు చేసి బాలింతలకు పెట్టే ఆచారం ఉత్తర భారతదేశం వారికి బాగా ఉంది. ఈ హల్వా వలన బాలింతలకు పాలు పెరుగుతాయన్నమాట. గర్భాశయంలో దోషాన్ని బయటకు పంపించివేసి గర్భాశయాన్ని శుభ్రం చేసే గుణం మెంతికూరకు సమానంగానే ఉంది. నెలసరి సమయంలో పొత్తికడుపులో నొప్పితో బాధపడే స్త్రీలకు మెంతికూర ఎంతగానో మేలు చేస్తాయి. తెల్లబట్ట వ్యాధిలో ఇవి రెండూ మంచి ప్రభావాన్ని కలిగినవే. ఈ సమయంలో వచ్చే నడుము నొప్పిని కూడా తగ్గిస్తాయి. నేల ఉసిరిక మొక్క వేళ్లని దంచి మెంతులతో కలిపి కషాయం కాచుకుని తాగితే ఇంకా బాగా పనిచేస్తాయి. స్త్రీల వ్యాధులన్నింటికీ సందేహం లేకుండా మెంతికూర ఔషధంగా పనిచేస్తాయి. నెలసరి ఆగిపోయే ముందు వచ్చే బాధలు, మెనోపాజల్ సిండ్రోమ్ అన్నింటికీ మెంతికూర తగిన సమాధానం చెప్తుంది. ఋతురక్తం అయ్యేలా చేస్తుంది.
కాబట్టి నెలసరి సక్రమంగా రానివారు, వచ్చినా సరిగా అవనివారు కొన్నాళ్లు రోజూ మెంతుల కషాయాన్ని తాగితే మంచిది. అయితే గర్భం దాల్చిన తొలి నెలల్లో మెంతికూరను అప్పుడప్పుడు చలవ కోసం తినవచ్చు. కానీ మెంతుల్ని ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే నెలసరి వచ్చేలా చేస్తుంది కాబట్టి. మూత్రంలో చీము, మూత్రంలోంచి అల్బుమిన్ పోవడం, మూత్రంలో మంట, మూత్రపిండాల్లో రాళ్లు, ఈ వ్యాధుల్లో మెంతికూర చాలా హితకరంగా పనిచేస్తుంది. తరచూ వేడి చేయడం, మూత్రం మంటగా వెళ్తూ ఉండడం, బాధ, పోట్లు ఇలాంటి లక్షణాలకు మెంతికూర చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. సిఫిలిస్, గనేరియా తదితర సుఖవ్యాధులలో మెంతికూర ఔషధంగా పనిచేస్తుంది. ఈ వ్యాధులున్న వాళ్లు సాధ్యమైనన్ని ఎక్కువసార్లు మెంతికూరని పండించుకు తినడం మంచిది. మూత్రం బంధించడం, మూత్రం సరిగా నడవకపోవడం, వంటికి నీరు పట్టడం, ఈ లక్షణాల్లో కూడా మెంతికూర మంచి ఆహార పదార్థం. మూత్రపు సంచికి, మూత్రపిండాలకు మెంతికూర చేసే మేలు మాటలతో చెప్పనలవి కానిది. మూత్రపిండాలలో వ్యాధుల వలన బీపీ పెరిగిన వారికి మెంతికూర చాలా చక్కని ఔషధం. మెంతులు శక్తినిచ్చే ద్రవ్యాలలో ముఖ్యమైనవి. ముఖ్యంగా యునానీ వైద్య విధానంలో నాడీ వ్యవస్థని బలపరిచే ద్రవ్యంగా మెంతి గింజల్ని వర్ణించారు. మెంతి గింజలు మెంతికూర సంభోగ శక్తిని, సంతానోత్పత్తి శక్తిని పెంచుతాయని కూడా యునానీ వైద్య గ్రంథాల్లో ఉంది. పక్షవాతం, కాళ్లు చేతులు తిమ్మిర్లు, ముఖం వంకర పోవడం వంటి నాడీ సంబంధ వ్యాధుల్లో మెంతికూర, మెంతులు ఆహార పదార్థాలుగా సాధ్యమైనంత ఎక్కువగా ఇస్తే మంచిది. వాత వ్యాధులన్నింటిలోనూ మెంతులు పనిచేస్తాయి. కీళ్లవాతం, మోకాళ్ల నొప్పులు, అన్ని జాయింట్లలోనూ పోట్లు, ఈ లక్షణాలన్నింటిలోనూ ఇవి బాగా పనిచేస్తాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధిలో ఎముకల్లో వచ్చే వాపుని కరిగించడానికి మెంతుల్ని కషాయంగా కాచుకుని కొన్నాళ్ల పాటు రోజూ తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. రోజూ ఒక అరతులం 5 గ్రాముల మెంతుల్ని నానబెట్టుకుని గాని, కషాయం కాచుకుని గాని తాగితే అన్ని రకాల నొప్పులు తగ్గుతాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు మెంతులపైన పరిశోధన చేసి మధుమేహ వ్యాధిని మెంతులు అద్భుతంగా కంట్రోల్ చేస్తున్నట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనల ప్రకారం మెంతులు 25 గ్రాముల నుంచి రోజుకు 100 గ్రాముల వరకు వ్యాధి తీవ్రతని బట్టి తీసుకోవలసిన అవసరం ఉంటుంది. సీరం గ్లూకోజ్, సీరం కొలెస్టరాల్, ట్రైగ్లిసరైడ్స్, ఈ 3 మెంతులు వాడకం వలన కంట్రోల్లోకి వస్తాయని ఆధునిక పరిశోధనల సారాంశం. రక్తంలో గ్లూకోజ్ తగ్గాలన్నా, రక్తంలో క్రొవ్వు తగ్గాలన్నా తప్పనిసరిగా మెంతుల్ని కషాయంగా గాని, నానబెట్టుకుని గాని తీసుకోవాలని ఈ నిరూపణలని బట్టి మనకు అర్థం అవుతోంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.